గుంటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా టీడీపీలో చేరుతున్నారు. సో రీసెంట్‌గా కొంతమంది వైసీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా కలవడం జరిగింది. టీడీపీ ఎంపీ అభ్యర్థి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో గుంటూరు జిల్లాలో వైసీపీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా టీడీపీలో చేరుతున్నారు. ఈవెన్ రీసెంట్గా కొంతమంది నాయకులు అందరూ కూడా ఫ్యామిలీతో పాటు వచ్చి టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ చూస్తే ఈ మధ్య మొత్తం వరుస పెట్టారమ్మా. మొన్న డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, సో వారు జాయిన్ అవ్వడం జరిగింది. వారు ఆ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక స్ట్రాంగ్ లీడర్. సో కాంగ్రెస్ నుంచి ఆయన ప్రస్తావన మొదలైంది. సో తర్వాత ఆయన టీడీపీకి వచ్చారు. టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీకి వెళ్ళారు. ఇప్పుడు వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీకి రావడం జరిగింది. సో ఆ సామాజిక వర్గంలో ఆయనకు ఒక మంచి ఓట్ బ్యాంక్ ఉంది, ప్లస్ ఒక మంచి స్వామ్యుడు అనే పేరు కూడా ఉంది. సో మంచి నాయకుడు ఆయన. సో అది ఒక విధంగా ఈ టీడీపీ ప్లస్ అది ఈ కూటమి కూడా అది ప్లస్ అవుతుంది. రెండవది ఆల్రెడీ కత్తెర క్రిస్టియన్ దంపతులు జడ్పీ చైర్మన్ వారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా షేక్ సజీనా డిప్యూటీ మేయర్ కుటుంబ సభ్యులు ఆవిడ కుటుంబ సభ్యులు కూడా మన టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది. సో కలిసి ఈ విధంగా మేము మీ టీడీపీలో జాయిన్ అవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. వారు కూడా బాబు గారి సమక్షంలో మీరు జాయిన్ అవుతే బాగుంటుందని చెప్పి సజెషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ సీను సితారా అయిందన్నది క్లీన్గా తెలుస్తుంది వైసీపీకి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఏరియా అంతా కూడా రాజధాని ప్రాంతానికి చెందిన వాళ్ళే. వీళ్ళంతా కూడా రాజధాని ప్రాంతానికి చెందిన భూములు, రాజధాని ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న నియోజకవర్గాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి వాళ్ళకి అక్కడ ఉన్న ప్రజా ఆగ్రహము, ప్రజల్లో వచ్చిన మార్పు ఇదంతా కూడా గమనించి ఉంటారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి సంగతి మీకు తెలిసిందే కదా, మనం తెప్పునంటాడు, మాట తప్పనంటాడు, చేసి అన్ని ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టుగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన. సో అదేవిధంగా ఇప్పుడు ఈ షేక్ సజీనా దంపతులు కూడా గుంటూరు ఐ థింక్ ఈస్ట్ నుంచో ఎక్కడి నుంచో ఆయన వెస్ట్ నుంచో ఏదో హామీ ఇచ్చినట్టున్నాడు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని. మాట తప్పినట్టున్నాడు. దానివల్ల వాళ్ళు కొంచెం అఫెండ్ అయ్యి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగా వైసీపీకి సంబంధించిన చాలామంది ప్రముఖులు, సో నాయకులు, సో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఇది గుంటూరు జిల్లాలో చెప్పాలంటే ఇది ఏదైతే ఇప్పుడు కూటమి ఉందో కూటమికి ఇది ఒక ప్లస్ అవుతుందమ్మా. సో డెఫినెట్గా వైసీపీకి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే ఇటు సైకాలజికల్గానూ అవుతాం, ప్లస్ క్యాడర్లో కూడా ఒక విధమైన ఆత్మస్థైర్యం దెబ్బతినడానికి ఛాన్స్ ఉంది. సో పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారంటే బహుశా మార్పు వచ్చింది. మార్పు తగ్గట్టుగా రేపొద్దున ఈ టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అన్నది ఇది ఒక ఇండికేషన్స్గా కూడా ఉంటాయి. సో ఇది మైండ్ గేమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో డెఫినెట్గా సో వెళ్ళే వాళ్ళందరూ మంచి వాళ్ళే. ఓకే, అంటే వైసీపీ నాయకులు అందరూ ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అటు షేక్ సజీనా కావచ్చు, కత్తెర క్రిస్టినా వాళ్ళు కావచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే ఈ రెండు సామాజిక వర్గాలు కూడా వైసీపీకి చెరువులా ఉన్నాయని చెప్పేసి అప్పట్లో విన్నాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి వాళ్ళందరూ కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. కరెక్ట్గా ఎలక్షన్స్కి ఇంకా 12 రోజులే ఉంది. మరి ఈ కొద్ది రోజుల సమయంలోనే వీళ్ళందరూ కూడా వైసీపీని వీడి ఇటు టీడీపీ వైపు వస్తున్నారు అని అంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని వారిని డెవలప్మెంట్ చేసుకోవడానికా, లేకపోతే అడిగినటువంటి సీట్ ఇవ్వలేదనా? ఒకటి ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే వాళ్ళ కోరికలు నెరవేరలేదని, లేకపోతే వాళ్ళ ఆశయాలు సిద్ధించలేదన్నది మెయిన్ రీజన్ అమ్మా. సో రెండోది ఏంటంటే యాక్చువల్గా ఇది టూ లేట్. ఇది యాక్చువల్గా వాళ్ళ సామాజిక వర్గం పోయిన 2019 ఎలక్షన్లో వైసీపీకి గంపగుత్తుగా ఓట్లేయడం జరిగింది. ఈవెన్ ముస్లిమ్స్ కూడా గంపగుత్తుగా ఓట్లేయడం జరిగింది. కానీ ఈ 5 ఏళ్లలో అదే ముస్లిం సముదాయం మీద ఈ వైసీపీ నాయకులు చేసిన దాష్టికం చూస్తే ఎంతోమంది ఫ్యామిలీస్తో సహా ఆత్మహత్యలు చేసుకున్నారు. రకరకాలుగా వాళ్ళకి సంబంధించిన ఆస్తులు, వాళ్ళ వక్స్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇల్లు కూడా
ఈ వైసీపీకి చెందిన నాయకులందరూ కూడా లాక్కోవడం జరిగింది, దౌర్జన్యాలు జరిగినాయి. కొంతమందిని ఈవెన్ మీరు మాచర్ల కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటే, పల్నాడు ప్రాంతాల్లో తీసుకుంటే టీడీపీకి చాలా హార్డ్ కోర్ కార్యకర్తలైన కొంతమంది నాయకుల్ని దారుణాతి దారుణంగా చంపేయడం కూడా జరిగింది. సో ఈవెన్ కర్నూలు ఏరియాలో కూడా తీసుకుంటే కూడా చూసారు మీరు, 2-3 కుటుంబాలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నాయి. ట్రైన్ కింద కొంతమంది పడి పురుగుల మందు తాగి ఈ విధంగా రకరకాల మంది వాళ్ళ భూములు కోల్పోయి, వాళ్ళ ఆస్తులు కోల్పోయి, సో వాళ్ళని ఆదుకునే నాదుడు లేక, సో పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం దొరకదు, ఎక్కడికి వెళ్ళినా న్యాయం దొరకదు. ఎందుకంటే మీకు చూశారు కదా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక వర్గమే ఐఏఎస్ ఐపీఎస్లంతా కూడా ఆ కీ పొజిషన్లో ఉండడం వలన సో ఆ విధంగా న్యాయం జరగక చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలా మంది ఈ రోజుకి జీవోత్సవాలుగా బతుకుతున్నారు. కానీ సో ఈ నిర్ణయాలు ఇంకా ముందుగా తీసుకోవాలి. అసలు అంటే ఆ సామాజిక వర్గానికి జరిగిన నష్టానికి, ఆ సామాజిక వర్గానికి జరిగిన ఇంత దారుణాతి దారుణమైన ఘోరాతి ఘోరాలకి వాళ్ళు ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ మధ్య కాలంలో గుంటూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లాల్లో ముఖ్యంగా ఇప్పుడు మనకి గుంటూరు జిల్లాలో వైసీపీకి అంటే వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు కాబట్టి గుంటూరు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తోంది కూటమి, ముఖ్యంగా టీడీపీ క్లీన్ స్వీప్ చేసేస్తుంది అనేటువంటి కథనాలు చాలా విన్నాం. సో దానికి ఇది సంకేతాలు అనుకోవచ్చా? దానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. అది కూడా పార్టీ అధికారంలోకి రాబోతుంది, 2 గుంటూరు కృష్ణాలో కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది అన్నది ఒక కారణం. రెండోది వాళ్ళ యొక్క ఆశించినది అక్కడ భంగపడ్డారు కాబట్టి కూడా వస్తున్నారు అనుకోవచ్చు. సో ఈవెన్ మీరు చూస్తే కూడా ముస్లింకి సంబంధించిన ఎటువంటి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఈ ప్రభుత్వంలో జరగలేదు. ఇప్పుడు బాబు గారు ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు, సో రంజాన్ తోఫా లేదు. సో అదేవిధంగా సాదిఖానాలు కట్టించారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి ఒక వాళ్ళకి వెల్ఫేర్ లేదు, మైనార్టీకి సంబంధించిన ఎటువంటి ఒక స్కీమ్స్ చేయలేదు. ఈవెన్ మక్కా యాత్ర కానీ హజ్ యాత్ర కానీ వీళ్ళని పంపించడం జరగలేదు. సో ఆ విధంగా కూడా వాళ్ళ ఆల్రెడీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ముస్లిమ్స్ ఆడామగ కూడా పిల్ల జల్ల కూడా కొంచెం బాగా వాళ్ళు హర్ట్ అయ్యారు. సో ఇప్పుడు కర్ణుడి చావుకి ఇటు రావడానికి కూడా కారణం, ఇవన్నీ కారణాలు కూడా విశ్లేషించుకోవచ్చు. సో ఒకటి పార్టీలో న్యాయం జరగకపోవడం, లేదు వాళ్ళ వర్గానికి సరైన ఒక గుర్తింపు లేకపోవడం, సరిగ్గా ఆ వర్గానికి ఎటువంటి ఒక బెనిఫిట్స్ కూడా జరగకపోవడం, ఈ విధంగా దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ బిహైండ్ దిస్. సో ప్లస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది కూడా ఒక ప్రస్ఫుటంగా కనపడుతుంది. కాబట్టి సరే ఎందుకులే మునిగిపోయిన నామలో కన్నా సో గట్టు మీద ఉన్న నామకి ఎక్కడమే పెట్టినట్టుగా వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో మరి గుంటూరు జిల్లాలో అయితే వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా టీడీపీలో చేరుతారు. సో ఈ మధ్య కాలంలో మనం వార్తలు చాలా వింటున్నాము, గుంటూరు జిల్లాలో టీడీపీ స్వీప్ చేయబోతోంది.